హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. చాలామంది ఏమని అడుగుతున్నారంటే, అక్కయ్య మాకు రౌండ్ నెక్కి పైపింగ్ వస్తుంది. కాకపోతే అన్నిటికీ మేము పైపింగ్ వేయలేకపోతున్నాము అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు మనకి డిజైనర్ బ్లౌజెస్కి పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి. సో దీనికోసం వచ్చేసి నేను వచ్చేసి థ్రెడ్ పైపింగ్ గోల్డ్ కలర్ది రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. రెడీ చేసి పెట్టేసుకొని నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఒకవేళ మూలల దగ్గర రాకపోతే ఏం చేయాలి అంటే, ఇక్కడ మూల ఉంది చూడండి, మూలల దగ్గర షేప్ అనేది తిరగట్లేదు. అందుకోసం ఫస్టే మనం డోరీ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఆ రెడీ చేసి పెట్టేసుకున్న డోరీకి ఫస్ట్ కచ్చి మార్కులు పెట్టుకోవాలి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ లైనింగ్కి జాయిన్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తర్వాత కచ్చి మార్కులు పెడతాం, అవునా? కానీ మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్టే మనము మూల ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఇంకొక కార్నర్ వస్తుంది కదా, అక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి కేర్ఫుల్గా అయితే చూడండి. నార్మల్గా స్ట్రైట్గా ఉన్న దగ్గర, కొంచెం రౌండ్ ఉన్న దగ్గర అయితే మనకి స్టిచ్ అనేది వచ్చేస్తుంది. కానీ మూల మలుపు దగ్గర మనకి థ్రెడ్ పైపింగ్ అనేది అసలు వేయడానికి చాలా కష్టమైతే, అందులో కొత్త వాళ్ళకి. అలాంటప్పుడు ఇదిగోండి, ఫస్టే మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ డోరీని మనకి మూల ఎక్కడైతే ఎక్కువ ఉందో, ఇప్పుడు రాంబస్ స్క్వేర్ మూల ఉంటుంది చూడండి, అలాంటి మూలల దగ్గర ఇట్లా ఫస్టే మనము కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మనకి మనం రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ డోరీ అనేది మంచిగా నీట్గా తిరుగుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పినా కూడా మీరు ఏమంటున్నారంటే, మా మిషన్స్ పైన రావట్లేదు అక్క అని అంటున్నారు. సో ఏ మిషన్ పైన అయినా మనకి థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది. సో ఏ మిషన్ పైన అయినా మనకి థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే ఫస్ట్ మనకి మిషన్లో ఒక సెట్టింగ్స్ అయితే ఉంటాయి, రెండు సెట్టింగ్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో పోస్ట్ చేసినాను. లింక్ కింద యాడ్ చేస్తాను, లేదంటే మన ఛానల్లో అయినా ఒకసారి చూడండి. అప్పుడు మీ దగ్గర ఉన్న చిన్న మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ ఏ మిషన్ పైన అయినా కూడా మీకు డబుల్ పాదంతోనే, నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది. నార్మల్గా ఊరికే సింగిల్ పాదం డబుల్ పాదం పెడితే కూడా విస్క్ అనేది వస్తుంది కదా. ఆ విధంగా రావాలి అనుకుంటే మిషన్ పైన ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది ఒకసారి క్లియర్గా చూడండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసి మనం లైనింగ్ జాయిన్ చేసేసుకున్న, లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఆ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మూలల దగ్గర చూడండి, మూలల దగ్గర ఇలా కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి. కొంచెం మూల ఎక్కువ ఉన్న దగ్గర రౌండ్గా తీసేసుకోండి. అది కూడా కత్తెర యొక్క స్టార్టింగ్ కొనలతో మాత్రమే కట్ చేయండి. మనం మధ్యలో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే, అది వచ్చేసి మనకి బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫింగర్తో ఇలా ప్రెస్ చేయండి. లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకున్నా మీకు నీట్గా అయితే వస్తుంది. అది ఒక సైడ్ కదా. ఇప్పుడు ఇది ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం కచ్ మార్కులు పెట్టేసుకున్నాం కాబట్టి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. అయినా కూడా మీకు ఇక్కడ ఇంకొక టిప్ అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ అయితే వేసేసుకోవాలి. మూలల దగ్గరికి వచ్చేసరికి మీకు షేప్ పర్ఫెక్ట్గా రాకపోతే ఒకటే కాన్సెప్ట్, సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది జస్ట్ స్లోగా తిప్పేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా? లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, కచ్ మార్కులు పెట్టుకోవాలి. కచ్ మార్కులు ఇక్కడ అంతా ఓకే, కానీ ఇక్కడ షార్ప్గా ఉంది చూడండి, ఇక్కడ ఇంకొంచెం దగ్గర కానీ పెట్టేసుకోండి. అప్పుడు మనకి మూల అనేది పర్ఫెక్ట్గా తిరిగిపోతుంది. ఈ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా మనకి ఇప్పుడు బయటికి రావాలి. నేను ఏ విధంగా తీస్తానో చూడండి. ఇలా ఒక ఫింగర్ పెట్టి లోపల నుండి ప్రెస్ చేయండి. అయినా కూడా మీకు రావట్లేదు అనుకోండి, ఇలా మీ దగ్గర పెన్ను కానీ లేదు అంటే ఏదైనా కొంచెం మరి సూది లాంటిది మాత్రం పెట్టకండి, ఎందుకంటే అది రివర్స్ వచ్చేస్తుంది, మనకి క్లాత్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అందుకోసం కొంచెం లావుగా ఉన్నది ఏదన్నా ఉంటే తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. మన ఫింగర్స్ని కొంచెం ముందుకు వెనకాలకి మనం దారం పడుకుతాం చూడండి, అలా అనుకుంటూ పెట్టేసుకుంటే మీకు నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఫింగర్తో టైట్గా ప్రెస్ చేయండి, లేదు అంటే ఐరన్ చేసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత మనం కటింగ్లో ఎక్కడి వరకు అయితే మనకి కావాలి అనుకోని మార్కింగ్ చేసేసుకుంటాం కదా, అక్కడ ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేస్తే నీట్గా కనబడదు కదా అక్క అంటే, ఇక్కడ కావాలి అనుకున్న వాళ్ళు మీరు పొట్లీ బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే షో బటన్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ కస్టమర్ అయితే తర్వాత నేను షో బటన్స్ యాడ్ చేసుకుంటా అని తనే చెప్పేసింది. సో నార్మల్గా ఇక్కడ నేనైతే ఒక స్టిచ్ అనేది వేసి ఇచ్చేసినాను. ఆ తర్వాత ఇక్కడ పైన చూడండి, పైన కూడా షో బటన్ పెట్టుకోవచ్చు, లేదు అంటే చిన్న డోరీ పెట్టేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకా డోరీ పెట్టుకొని హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.